రైతు కూలీల కోసం రైతాంగ పోరాటాలు జరిగినాయి. వాళ్ళ కూలీతో పాటు గిట్టుబాటు ధర గురించి ఆనాడు ఉద్యమాలు జరిగితే ఆ ఉద్యమాలను దృష్టిలో పెట్టుకొని కనీస మద్దతు ధర చట్టాన్ని తీసుకొచ్చి ఎంఎస్పి తీసుకొచ్చి ప్రపంచంలో ఏ వస్తువు ఎవడు ఉత్పత్తి చేస్తే ఉత్పత్తి చేసేవాడే ధర నిర్ణయిస్తాడు. ఒక్క రైతు మాత్రమే తాను ఉత్పత్తి చేసిన పంటను బజార్కు తీసుకెళ్తే, మండికి తీసుకెళ్తే, మార్కెట్కు తీసుకెళ్తే కొనుగోలు చేసేటోడు ధర నిర్ణయిస్తాడు. ప్రపంచంలో అత్యంత దోపిడీకి లోనైంది రైతు. ఆ రైతును కాపాడాలని కనీస మద్దతు ధర చట్టాన్ని తెచ్చి ఈ దేశంలో రైతులను కాపాడింది, రైతులను ఆదుకున్నది ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా రైతు కూలీ సంఘాలు, కూలీ దొరక్క అంబలి కేంద్రాలను చూసినా మనం. కరువు ఉన్నప్పుడు అంబలి కేంద్రాలను బస్టాండ్లో పూర్తి పెట్టేది. ఒక్క పూట తినడానికి కూడా కష్టం ఉన్నప్పుడు, కూలి పని కూడా దొరకక వలసలు పోతున్నప్పుడు ఉపాధి హామీ చట్టాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకొచ్చి ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో పేదవాడికి పని లేకుండా ఆకలితో చావద్దు, ఆకలితో పడుకోవద్దు అని ఈరోజు ఉపాధి హామీ చట్టాన్ని మన ప్రభుత్వం తీసుకొచ్చింది. కనీస మద్దతు ధర కావచ్చు, ఉపాధి హామీ పథకం కావచ్చు, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కావచ్చు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు, చట్టాలన్నీ సవరించుకుంటూ పేదల కోసం పనిచేసారు. అందుకే ఈనాడు నక్సల్ బరి ఉద్యమాల బాట పట్టిన, అడవి బాట పట్టిన సోదరులకు అందరికీ మేము విజ్ఞప్తి చేసినాం. అయ్యా, మీ పోరాటం ఫలించింది, ప్రజల జీవన ప్రమాణాలు మారిపోయినాయి, పెరిగినాయి. మీరు అడ్డుకోవడం వల్ల గిరిజన ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఈ ప్రభుత్వం చేయాలనుకుంటున్న అభివృద్ధి ఆగిపోతుంది. ఆ ఆదివాసి బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, జనజీవన స్రవంతిలో కలవండి అని పిలుపునిచ్చినాం. మనం వచ్చిన తర్వాత ఇంతకుముందు సుమతి గారు చెప్పారు, శివధర్ రెడ్డి గారు చెప్పారు, 814 మంది నక్సలైట్లు ఉద్యమ బాటను వీడి జనజీవన స్రవంతిలో కలిసిరు. సెంట్రల్ కమిటీ మెంబర్స్ అందరూ ఈరోజు వచ్చిండ్రు. ఇంకా ఒకరిద్దరు పెద్దలు మిగిలిపోయిన వాళ్ళకు కూడా వయసు మీద పడ్డది. అందులో ప్రముఖ వ్యక్తి గణపతి. నేను ఈ వేదిక మీద నుంచి వారికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వం మీ ఆరోగ్యం బాగలేదని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. మీకు అవసరమైన వైద్యాన్ని అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మీ ప్రాణానికి రక్షణ కల్పించే బాధ్యత మా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక మీ ఉద్యమం ప్రజలలో ఉండి ప్రజా సమస్యల్ని ప్రస్తావించండి, అవి పరిష్కరించడానికి ప్రజాప్రభుత్వం అందుబాటులో ఉంది. ఇంకెవరైనా అడవుల్లో ఉండి నక్సలైట్ ఉద్యమాలతోని ప్రభావితమైన వాళ్ళు ఎవరైనా ఉంటే జనజీవన స్రవంతిలోకి రాండి. మీకు ఆర్థికంగా మీరు ఉండడానికి మీకు అన్ని రకాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది. ఈనాడు గిరిజనుల యువకులకు గిరిదర్శక్ పేరు మీద ఆనాడు నక్సలైట్లకు అడవుల్లో దారులు చూపించిన మా గిరిజన బిడ్డల్ని ఆదిలాబాద్ పోతే గోండులు ఉండొచ్చు, మహబూబాబాద్ ములుగు ఈ ప్రాంతానికి పోతే కోయలు ఉండొచ్చు, అచ్చంపేట అడవుల్లో పోతే చెంచులు ఉండొచ్చు, ఇతర ప్రాంతాలలో పోతే మా లంబాడ సోదరులు ఉండొచ్చు. ఈ గిరిజనుల బిడ్డలను ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు చేసినప్పుడే నిజమైన ప్రజాపాలనను అందించినట్టుగా మేము భావిస్తున్నాం. అందుకే టూరిజం శాఖ నుంచి, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి తెలంగాణ జరూర్ ఆనా అనే ఒక స్లోగన్ తీసుకొని ఎండోమెంట్ టూరిజం, ఫారెస్ట్ టూరిజం, ఈరోజు అన్ని టూరిజంలను అభివృద్ధి చేసి వీళ్ళకి అందరికీ ఒక ఉపాధి కల్పించాలని ఒక మంచి ఆలోచనతోని గిరిదర్శక్ కార్యక్రమాన్ని తీసుకొని ఆ పిల్లలకి ఈరోజు నియామక పత్రాలు అందించబోతున్నాం. మీరు ఎవరైనా మన వాళ్ళు ఎక్కడికెక్కడికో వెళ్తున్నారా, మన దగ్గర అద్భుతమైన సహజ వనరులు, ప్రకృతి సంపద ఉన్నది.